అందరికీ ప్రభు నామమున వందనాలు. జీవం గల దేవుడు సంవత్సరాలు గడుస్తున్న తన ఆదరణ, తన దయ మన మీద చూపుతూనే ఉన్నాడు. మరి జనవరి నెలంతా కూడా కాపాడి మరి ఈ రోజున ఈ యొక్క 2వ నెలలో ఇవాళ ఎన్నో తారీఖు, ఎంత మేల తారీఖు 7 కదా, 7వ తారీఖు. మామూలుగా ఈ నియమంలో ఈ వారానికి ఇది మొదటి శనివారం. ఈరోజు మనకి ఇచ్చాడు దేవుడు. అంటే ఒక 5 వారాలు అయితే లెక్కలు మారాయి, 4 వారాలు కనుక మిగతా ఏరియాలకు సరిపో. అందుకని ఈ వారంలోనే ఆత్మకూడిక మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. ఏదేమైనా ప్రతి నెల పరిశుద్ధాత్మ శక్తిని గురించి మనం వివరించుకుంటూనే ఉన్నాం. వాటి అభిషేకాన్ని మర్చిపోకుండా మరలా ఆత్మశక్తి మనలో ఉండాలి, మనతో ఉండాలి, మనం నడిపించబడాలనేటువంటి ఒక ఆసక్తి. ఎందుకంటే ప్రభువారు మనకు చెప్పినట్లుగా నా ఆత్మ లేనివాడు నావాడు కాదు. అందరికి వినపడుతుందా? ఓకే, ఒకసారి చివరికి వెళ్ళి చూడండి. నా ఆత్మ లేనివాడు నావాడు కాదు. అలాగే ఇందాక మనం పాడుకున్న పాటలో శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా దీన్ని చేతును. అక్కడ అంటాడు మొదటి వచనంలో, ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది. తర్వాత ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది. ఎంత గొప్పది? యెహోవా రక్షించిన నిన్ను. అది మొట్టమొదటిగా భక్తులకు, అటు పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు కానీ, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి భక్తులు కానీ, ఈ రక్షించబడినటువంటి వారు కదా, ఓ ఇశ్రాయేలు వినుము, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరు? అంటే దేవుడు రక్షించినటువంటి ప్రజలకు పోలిన వారు ఎవరు కూడా లేరట భూలోకం. ఎందుకంటే పాత నిబంధన సంగతి ఏమో కానీ, కొత్త నిబంధన భక్తులమైన మనకు ఒక కృతజ్ఞత గల మనస్సు, ఒక భాగ్యం, ఒక ధన్యత. వాళ్ళేమో యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. మనకేమో ఎందరు ఆయన అంగీకరించున్నారో వారందరూ దేవుని పిల్లలు అవ్వడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఒకటి, ఆయన పిల్లలు అవ్వడానికి అధికారాన్ని పొందుకున్నాం. చూడండి మన భాగ్యం, దేవుని పిల్లలు అవ్వడానికి అధికారాన్ని పొందుకున్నాం. ఈ అధికారం అనబడేటటువంటిది మనకి ఏదో దత్తత తీసుకుంటాం, మరొకటి కాదు. దేవుడే తన స్వరక్తం ఇచ్చి మనలను సంపాదించుకున్నాడు. ఆయన వాక్యం ద్వారా వెలిగించబడ్డాం కదా. ఈ రక్షణ పొందుకునేటువంటి వారిని పోలినటువంటి వాళ్ళు భూలోకంలో ఎవరు లేరు. ఒకవేళ నిరుపేదలమైన, లాజరు వలె దరిద్రులమైన, ఏమి లేని పరిస్థితిలో ఉన్న ఈ రక్షణ అనబడేటటువంటిది చాలా ఘనమైనది. ఉన్నతమైన స్థితిని, స్థానాన్ని, దైవరాజ్యాన్ని సొంతం చేసేది ఈ రక్షణ. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. పరలోకాన్ని సంపాదించుకునేది రక్షణ కదా. ప్రభువారు అంటారుగా, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని వాని ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి, ఎన్నో మేడమిద్దులు, ఆస్తులు, ఐశ్వర్యం, వెండి, బంగారం, ఏవేవో సంపాదించుకోవచ్చు. తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే, అంటే ప్రాణాన్ని లేక ఆత్మను నరకములో వేయబడితే ఏం ప్రయోజనం చెప్పు. కనుక వీటన్నిటికంటే కూడా రక్షణ అనేటటువంటి గొప్ప భాగ్యం. కనుక ఈ రక్షించబడినటువంటి వారిని పోలిన వారు ఎవరు కూడా లేరు. అయితే
ఈ రక్షణ వెలిగించబడాలి. ఈ రక్షణ అనేకులు రక్షించబడటానికి కారణం అవ్వాలి. ఈ రక్షణ అనేకులు దీవించబడటానికి మూలం అవ్వాలంటే భక్తులు చేయవలసింది ఏంటంటే కదా, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. మనం పాత నిబంధనలో చూస్తే అటు న్యాయాధిపతుల గ్రంథంలో కానీ, మొదటి సమూయేలు గ్రంథంలో కానీ, యెఫ్తా కానీ వాళ్ళ కానీ గిద్యోను కానీ వీళ్ళు వీర కార్యాలు, శూర కార్యాలు, జయవంతమైనటువంటి కార్యాలు చేశారంటే దేవుని యొక్క ఆత్మ శక్తిని పొందుకొని ఇలాంటి కార్యాలు చేయగలిగారు. అది యేసుప్రభు వారు కూడా ఆయన పరలోకానికి వెళుతూ భక్తులు కనబడి తన శిష్యు బృందానికి, నేను వెళ్ళిపోతున్నాను నాన్న, నేను వెళ్ళిన తర్వాత వాగ్దానం చేయబడినటువంటి ఆదరణకర్త ఆత్మ, పరిశుద్ధాత్మ మీ మీదకు వస్తుంది. కాబట్టి మీరు పైనుండి శక్తి పొందుకునేంత వరకు యెరూషలేములోనే ఉండి కనిపెట్టి ప్రార్థన చేయండి. ఆ తర్వాత మీరు ఆత్మను పొందుకున్న తర్వాత కదా బూదిగంతముల వరకు నాకు సాక్షులై జీవించండి. అంటే ఏంటి అర్థం? వాళ్ళు రక్షణ పొందుకున్న అంతకు మునుపు ప్రభువు పంపిస్తే ఇద్దరిద్దరినిగా వాళ్ళు స్వస్థతలు చేసినా ఏవి చేసినా కూడా అవి ప్రభు అధికారం ఇస్తే ఆ నామమున చేయబడ్డాయి. ఇప్పుడైతే ప్రభు పక్కన కాదు, ఆత్మరూపిగా వాళ్ళలోకి రావాలి. స్వతహాగా వాళ్ళు దైవాత్మ చేత ఆవరించబడి అద్భుతాలు చేయాలి. కనుక శక్తిని పొందుకో అన్నాడు అన్నా. అలాగనే వారు కనిపెట్టి 10 దినాలు ఆ మేడగదిలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. అప్పుడు రూట్ మారిపోయింది, తత్వం మారిపోయింది. నీ గాయంలో ఏలు పెడితేనే కదా నేను నమ్ముతాను అని అనుమానించినటువంటి తోమా ప్రభు కొరకు తన సమస్తాన్ని అర్పణ చేయడానికి అనుమానం లేకుండా క్రీస్తు శకం 52వ సంవత్సరంలో మన భారతదేశానికి చెన్నై కదా, కేరళ ఇలాంటి ప్రదేశాల్లో ఆయన సంచారం చేసి సువార్తను ప్రకటించారు. ఆయన సువార్తను ప్రకటించి మొట్టమొదటిగా బ్రాహ్మణ్స్, గొప్ప గొప్ప పూజారులకు యేసుప్రభు వారి యొక్క శక్తి ఏమిటో నిరూపించారు. ఇక్కడ విషయం గమనించండి. ఆయనే ఆత్మలేని తోమ అయితే, 1 అక్కడికి వెళ్ళేవాడు, మన దేశానికి వచ్చేవాడు కాదు. 2 ఒకవేళ బలవంతంగా ఎవరిని తీసుకెళ్ళిన వచ్చినా ధైర్యంగా యేసే రక్షకుడు దేవుడని ప్రకటన చేసేవాడు కాదు. నేనైనా నువ్వైనా చెప్తున్నావండి, ఏదైనా ధైర్యంగా సాక్ష్యం ఇవ్వాలన్నా, స్వార్థ ప్రకటించాలన్నా తెగించి మనుషులు అన్యుల మధ్యకి వెళ్ళిపోయి యేసే పరలోక రాజ్యానికి లేక పరలోకానికి మార్గం అని తెలియచేయాలన్నా మనిషిగా మనం చేయం. తంతారు, కొట్టేస్తారు, ఇచ్చేస్తారని భయపడతాం. అదే పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందుకుంటే స్టెఫన్ లాగా ధైర్యంగా సువార్తను ప్రకటన చేస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తులు శిష్యులు అపనిందలు హింసలు, అపోస్తులు శిష్యులు అపనిందలు హింసలు, అన్నిటి భరించిరి, అన్నిటి భరించిరి, ఆత్మలను రక్షించిరి. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసువార్తను చాటింపను ఎలా నిర్లక్ష్యము, లేచిరారమ్ము ఓ క్రైస్తవ, ఏది నీ సాక్ష్యము. హల్లెలూయా. చూడండి, ధైర్యంగా
సువార్తను మనం ప్రకటించాలంటే అపోస్తలుకు ఉన్న అభిషేకం మన మీద ఉండాలి. చెప్తున్నాను అప్పుడు దాకా సేవకులైనా విశ్వాసైన సేవకులు వెళ్ళి యేసుని ఎరగని స్థలాల్లో సువార్త చెప్పలేరు. విశ్వాసులు కూడా ధైర్యంగా మీరు ప్రార్థనకు రాలేరు. ఒకవేళ ప్రార్థనకు వచ్చినా బాప్తీసాలు పొందలేరు. ఇప్పుడు కూడా చాలామంది ఎందుకు అలాగ ఆగిపోయారంటే ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు కావేమో, ఆ ఫంక్షన్లకు వాటికి పెట్టుకు వెళ్తే మేము బొట్లు అవి ఇవి పెట్టుకుంటానికి కదా, ఆచారాలు ఆచరించడానికి అభ్యంతరంగా ఉంటుందేమోనని కేవలం ఈ లోక ఆచారాల కొరకు రక్షణ పోగొట్టుకున్నటువంటి వారు ఎంతోమంది ఇప్పుడు కూడా ప్రార్థనకు వస్తూ అలాగా నిలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు, రక్షణలోకి రాకుండా. సేవకత్వంలో చూడండి, ఇప్పుడు మనం ఈ కార్పొరేట్ సంఘాలు చూస్తున్నాం కదా, ఆ ధనము, ఆ విస్తారము, ఆ డెకరేషన్, ఆ డ్యాన్సులు అవన్నీ వాళ్ళు ఎక్కడ చేయగలరు ఏమండి. ఇక ఆ దేశాల్లో ఒరిస్సాలో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, యూపీలో కానీ సేవ చేయగలరా? యేసునామం ఎరగని వారి దగ్గరికి వెళ్ళగలరా? సువార్తను ప్రకటించగలరా? దేవుని దగ్గరికి వాళ్ళని తీసుకురాగలరా? రాలేరు. అభిషేకం, తీవ్రమైన అభిషేకం లేదు. యేసునామంలో ధనవంతులు అయ్యారు. యేసునామంలో ధనధాన్యాలు, భోగభాగ్యాలు, అన్ని విధాల ఇహలోక సంబంధమైన లగ్జరీ వాళ్ళు సొంతం చేసుకున్నారు. కానీ ఆత్మాభిషేకం పొందుకొని ప్రభు కొరకు శ్రమలు, నిందలు, అవమానాలు, పౌలయ్య అన్నట్టుగా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే అది. కనుక ఇవి కూడా మీరు గమనించాలి. అదేదో బాగా డబ్బులు ఉండే వాళ్ళు వేల మంది వస్తున్నారు, వాళ్ళే విలాసంగా ఉంది, దేవుడు ఆశీర్వదించాడని భ్రమపడవద్దు. దైవ ఆశీర్వాదం కాదని, ఈ లోక ఆశీర్వాదం వేరు. యాకోబు ఎంతో గొర్రెలు, మేకలు, భార్యలు, పిల్లలు, మనవసం ఎంతోమంది ఉన్నారు. ఆయన అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను వీడను. అసలు ఆశీర్వాదం ఒకటి ఉంది, ఇల్లు కాదు, వెండి బంగారం, గొర్రె మేకలు, లక్షలు కాదు, నిత్య జీవానికి వారసత్వం అది. అందుకంటాడుగా పేతురయ్య, దుష్టత్వం నుండి మళ్ళించబడటమే అది ఆశీర్వాదం. అభిషేక విధానం వేరే ఉంటుందండి. అభిషేకం అంతే ఈ లోకంలో తిని తాగి ధరించి గొప్పగా కనబడటం కాదు. విశ్వాసులు కూడా ఆ స్థానానికి రాలేరు. మా బోటాడు ఉన్నది ఉన్నట్లు చెబితే వాళ్ళు వ్యతిరేకులు అయిపోతారు. అలాగైపోయింది సమాజం. అయినా దేవుడు ఇచ్చిన దర్శనాన్ని బట్టి నా డ్యూటీ నేను చేస్తా. ఇరిమీయా యెహెజ్కేలు అన్నట్లు వాళ్ళు వినినను వినకపోయినను సత్యాన్ని ప్రకటన చేయడం మన కర్తవ్యం. ఎందుకంటే రేపు దేవుని దగ్గర మీరందరూ నాకేం చెప్పలేదండి మా పాస్టర్ గారు అనేటటువంటిది ఉండకూడదు. ఆకాశం ఆలకించు, భూమి 5 సాక్ష్యాలు ఉంటాయి, అందరూ సాక్ష్యాలు ఉంటారు. కాబట్టి ఒక సత్యాన్ని మాత్రం బోధించాలి, దాన్ని ప్రకటించాలి. అభిషేకంతో ప్రకటించినప్పుడు సమర్పణతో, ధైర్యంతో ఉంటుంది. లగ్జరీతో ప్రకటించినప్పుడు విలాసవంతంగా లోక సంబంధమైనటువంటి ఆకర్షణీయత అందులో ఉంటుంది. లోకము తన వారిని ప్రేమిస్తారు, స్నేహిస్తారు. సువార్త మర్మం వేరండి, అది అందరికీ అర్థం కాదు, విషయాలు తెలియవు. ఎన్నో పరలోక సంబంధమైన విషయాలు దేవుడు మనందరికీ బోధింపజేస్తున్నాడు కదా, లోతైన సత్యాలను బోధింపజేస్తున్నాడు. అది అందరికీ మర్మాలు రావు. పరిశుద్ధాత్మ అభిషేకం కలిగినటువంటి వాళ్ళకే అవి అనుగ్రహించబడతాయి. కాబట్టి ఆత్మశక్తి అందరికీ అవసరం. పాత నిబంధన కాలంలో మనం ఎక్కువగా ఇష్టపడేది, చెప్పుకునేది దావీదు గారు. తన అభిషేక విధానంలో ఆ ఫ్యామిలీలో మరి ఎందుకు ఆ 8 మంది సంతతిలో ఈయనే ఎందుకు ఇంత ఉన్నతమైనటువంటి అభిషేకాన్ని పొందుకున్నాడో కదా, అది చాలా ఆలోచించవలసిన విషయం. యశ్వి కుమారులు ఎంతమంది నానా? 8 మంది. మరి వాళ్ళ సంగతి ఏంటి? పెద్దవాడి సంగతి ఏంటి? రెండోవాడి సంగతి ఏంటి? 3, 4, 6, 7 సంగతి ఏంటి? 8 ఆయనకి ఏంటి కదా? కడపటి వాడికి ఏంటి? చివరి వాడికి ఏంటి? ఏంటి ఘనత ఉన్నతమైందంటే ఆయన బాల్యము నుండి
దేవుని యొక్క ధర్మశాస్త్రం శ్రద్ధగా ఆలకించాడు. తల్లి ఒడిలో కూర్చోబెట్టుకుని ధర్మశాస్త్రాన్ని గురించి, పదాజ్ఞల గురించి మాట్లాడుతూ కదా, దైవాజ్ఞకు లోబడినటువంటి భక్తులను, వాళ్ళ చరిత్రను చెప్తూ ఉండేది. మనం చాలా పర్యాలు చెప్పుకున్నాం. ఆమె ఎవరి గురించి చెప్పింది? శాంసన్ గురించి చెప్పింది న్యాయాధిపతుల గ్రంథంలో. యెఫ్తాను గురించి చెప్పింది కదా. ఎంతెంతమంది ఉన్నారో భక్తులు, అభిషిక్తులు, దైవ కార్యాలు చేసినటువంటి వారు, వీరందరి గురించి. ఏనన్నా మోషే గురించి కానీ, యెహోషువ గురించి కానీ, అహరోను గురించి కానీ, ఫినెహాస్ ఈటతో పొడి చేశాడే, ఇలాంటి వీరులు, శూరులు, ఆత్మ సంబంధమైన రోషం కలిగినటువంటి వారు గురించి ఆమె చెప్తా ఉన్నప్పుడు అవన్నీ దావీదు మైండ్లోకి వెళ్ళిపోయింది. ఆ మైండ్ అంతా కూడా ఈ లోక సంబంధమైన విషయం కాకుండా దైవత్వం, దైవ సంబంధమైన కార్యాలు, మునుపు చేసినటువంటి దైవ వీరులు, ఆత్మీయులు, ఆ స్థితి నాకు కూడా కావాలి అనేటటువంటిది ఒక అపేక్ష, ఆశ కలిగింది అన్నమాట. దావీదుకి ఆశ కలిగింది. ఈలోపు జరిగింది ఏమిటంటే, ఉచితంగా అభిషేకాన్ని పొందుకున్నటువంటి సౌలు దైవ నియమానికి, దైవాజ్ఞకు వ్యతిరేకంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఉన్న పరిశుద్ధాత్మను పోగొట్టుకొని దెయ్యం బట్టి తిరుగుతున్నాడు. పిచ్చోడైపోయాడు సౌలు రాజు. ఇశ్రాయేలుకు మొదటి రాజు అయినా దేవుని యొక్క ఉన్నతమైన అభిషేక విలువను ఎరగనటువంటి వారు మనము సౌలు వలె మనం ఎవరు ఉండకూడదు. ముఖ్యంగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నటువంటి కుమారులు, కుమార్తెలు సౌలు రాజులాగా మనం ఉండకూడదు నాన్న. మనం ప్రతి గడియలో ఆత్మను ఆర్పేసుకుంటున్నామా? దేవుడు మనకిచ్చిన దర్శన వరం, ప్రవచన వరం, వివేచన వరం, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, వీటిని డెవలప్ చేసుకుంటున్నామా? పాతి పెట్టామా? అసలు లేకుండా శూన్యమైపోయింది అనేటటువంటి నిత్య ప్రశ్నలు అవసరం. అది దావీదు గారు ఎలాగూ రక్షణానందాన్ని మరలా దయచేయమన్నాడు, నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసి వేయొద్దు అన్నాడు. మన ప్రార్థనలో కూడా దావీదు కంటే గొప్పవాళ్ళమండి. మనం నిత్యం ఈ ప్రార్థన మనం చేసుకోవాలి. ఆధ్యాత్మికపరమైన ఏవి కూడా మేము పోగొట్టుకోకూడదు. అయ్యా నేను పోగొట్టుకోకూడదు ప్రభువా, ఇంకా ఒక కొడుకు ముందుకు వేయాలి కానీ మేము వెనక్కి రాకూడదు అనేటటువంటి ఒక తీర్మానంతో కూడిన ప్రార్థన భక్తులెల్లరికీ చాలా చాలా అవసరం. మరి ముఖ్యంగా నాన్న వినండి, ఈ భ్రష్ట దినాలలో మనమందరము దేవుడు మనకిచ్చిన రక్షణ, పరిశుద్ధత, అభిషేకాన్ని జాగ్రత్తగా కాపాడుకో. అది ఏమొద్దండి, దైవ సేవకులు లేఖన వాక్యాధారంగా చెప్పే బోధలు. రెండోది నిత్యము నువ్వు ధ్యానం చేసే దేవుని వాక్యం. అది నేనైనా సరే వాక్యంలో లేనిదాన్ని కల్పించి ఇలాగ చేయండి అని చెప్పానా, తీసి అవతల పడాయి. వాక్యం ఏమి తెలియజేస్తుందో, ఎలాగ ఉండాలని హెచ్చరిస్తుందో ఆ విధంగా ఉండటానికి మనం సిద్ధపడాలి. సిద్ధపాటంటే ఏదో ప్రత్యేకంగా రంగులు పూసుకొని ఏదో అక్కడ ఉన్నట్లు బుద్ధి గల కనుక ఏదో చేయటం, ఇదే సిద్ధపాటు. ఈ నియమంలో బ్రతకడమే ఆటోమేటిక్గా నీకు ఒక నియమాన్ని, క్రమాన్ని, సిద్ధపాటును కలుగు చేస్తూ. అంతేగాని వాళ్ళు ఏదో భలే రాకడ సందేశాలు చెబుతారంట, వీళ్ళు మర్మాలు చెబుతారంట అని. ఎన్ని మర్మాలు, ఎన్ని రాకడ సందేశాలు ఉన్నా ఇక్కడ మార్పు లేకపోతే అవి మన అంతరంగంలో ఫలించవు. మన ఆత్మీయ స్థితిని ముందు మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడికే విసుగు పుట్టింది సౌలు రాజు మీద. అట్లా మన మీద విసుగు రాకూడదు అని చెప్తున్నాను, వినండి. మన అవిధేయత, ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం, వాక్యానికి వ్యతిరేకమైన రీతిగా జీవించడం చూసి చూసి సౌలు రాజు విషయంలో కూడా చూసి తను ముందు మాట్లాడి హెచ్చరించి సమూయేలు ప్రవక్త ద్వారా మాట్లాడి తర్వాత వదిలిపెట్టేశాడు. ఏ దర్శనం లేదు, ఏ ప్రవచనం లేదు, ఏం లేకపోయేసరికి సోదిగతి దగ్గరికి వెళ్ళాడు.
ఎవరినైతే గెంటేసాడో మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అట్లయింది భక్తి జీవితం. మనం రక్షించబడిన ఆరంభంలో దేని విసర్జించి పవిత్రంగా బ్రతుకుతున్నామో, దైవత్వానికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నప్పుడు మరలా దాని దగ్గరికి వెళ్ళిపోతాం కాళ్ళ మీద పడ్డట్లు. ఇది కదా పతనం భక్తిలో. కాబట్టి ఇవన్నీ మనం పరీక్షలు చేసుకోవాలి. ఇవి మనం పరీక్షలు చేసుకోకపోతే మన వ్యక్తిత్వంలో మనం నిలబడలేం. మన కన్న బిడ్డలను లేక మనవ సంతతిని ఇరుగు పొరుగు వారిని ఎవరిని కూడా దేవునిలో ఒక సత్య మార్గంలోకి వాళ్ళు నడిపించలేం. రక్షణ అనేది, అభిషేకం అనేది ఉన్నతమైన ఆయుధం. దాని ద్వారా నువ్వు ఎవరినైనా దేవుడి దగ్గర నడిపించగలవు, అద్భుత కార్యాలు చేయగలవు. వాటినే మనం పోగొట్టుకున్నప్పుడు శూన్యమైంది పరిస్థితి. ఆత్మతో గంతులు వేసినాడు, దెయ్యం బట్టి తల బాదుకుంటున్నాడు సౌలు రాజు. ఇలాగ అయిపోయింది. ఇక దేవుడికే విసుగు పుట్టింది. ఇప్పుడు నేను ఉన్నాను, అప్పగిచ్చిన దాన్ని చక్కగా చేయకుండా మీరు ఇచ్చిన దాంట్లో తిని తాగి ఇష్టం వచ్చినట్టు లగ్జరీగా బతికాను అనుకోండి, దేవుడు వెంటనే ఇంకొకరిని, నా పని ఆగకూడదు, నా సంఘం బలహీనం కాకూడదు, ఒక మంచి వ్యక్తిని, శ్రేష్ఠుడిని, మంచిని, ఇష్టుడిని నేను ఏర్పాటు చేయాలని ఇంకొకళ్ళ మీదకి అభిషేకాన్ని పంపించేస్తాను. ఇది వాస్తవం. నేను చెప్తున్నా, నీ ఇంట్లో నువ్వు రక్షించబడ్డావు, నీ స్థితిని నువ్వు కాపాడుకొని నీ ఇంటిని చక్కపరచకపోతే ఒక్కోసారి వాళ్ళకు వార్నింగ్ ఇవ్వాలి, గద్దించాలి, వాళ్ళ మీద అలగాలి. సత్యానికి వ్యతిరేకం ఉన్నప్పుడు, ప్రార్థనకు సరిగా రానప్పుడు, ఉపవాసాలు ఏకీపించినప్పుడు, నీ భార్య అయినా సరే, నీ భర్త అయినా సరే, పిల్లలైనా సరే, కొన్ని సమయాల్లో అక్కడ అలగాలి. లోకంలో ఉన్నప్పుడు ఎలాగో సిస్టర్స్ మీకు చీర కొన్నప్పుడు, నగలు కొన్నప్పుడు అలిగేవో, ఇక్కడ రక్షణ విధానంలో మీరు అడగాలి. ఆత్మీయతలో అలాగుండాలి. ఎందుకు అలాగ వెళ్ళేదంటే, దేవుడి కంచి మించింది ఏముంది, ప్రార్థన లేదు, ఏమీ లేదు. నువ్వు నాకు వెండి ఇస్తే ఏంటి, బంగారం ఇస్తే ఏంటి, నగలు ఇస్తే ఏంటి, దీనికంటే మిన్నైంది పరలోకం అనేటటువంటి విధానంలో వాళ్ళని డైవర్ట్ చేయాలి. అది మన మీద ఉంది అంతే. ఒకప్పుడు అలిగేవు కదా, నీ భార్య మీద పలకుండా దూరం అయిపోయావు కదా, ఏమి ఇవ్వకుండా. అది నువ్వు చేయవలసింది చేయలేదని, రమ్మనతో వెళ్ళవలసిన బంధువుల దగ్గర రాలేదని కొన్ని ఉంటే మగవాళ్ళకు కూడా ఆ అలుగుడు కానీ, ఆ ప్రతాపం కానీ ఎక్కడ చూపించాలి, స్పిరిచువల్లో చూపించాలి. మనము యెజెబెలు ఆహాబులాగా తయారు కాకూడదు. వాడు ముఖం ముడుచుకున్నాడు. ఎవడో లోకులు ద్రాక్షవనాన్ని, నాబోతు ద్రాక్షవనం, నీతిమంతుడు ద్రాక్షవనాన్ని ఆక్రమించుకుంటానికి ఆడదానిలాగా మూతు ముడుచుకున్నాడు. పనికి మాట్లాడు. నీతిమంతుని చంపాడు వాటి కొరకు. కనుక స్థితిని, ఆలోచనలు, పద్ధతులు, నియమాలను ఒక్కసారి మనం ఆత్మపరంగా డైవర్ట్ చేసుకోవాలి. భౌతిక శరీర రోషాలు, ప్రగల్భాలు ఏవండి, ఇవి దేవుడి దగ్గర పనికిరావు. నీతిని మనం కాపాడుకుంటానికి, అనేకులను నిలబెట్టడానికి కొన్నిసార్లు మనం తగ్గించుకోవాలి. రోషాన్ని కట్టిపడేయాలి. సాత్వికం, దీనత్వం కనబడాలి. ఆత్మఫలం అక్కడ కనబడాలి. ఆత్మఫలం ఏమనగా కదా, ప్రేమ, అనువన్నీ చూసే 9 ఇవి వచ్చేసేయాలి మనలోకి. ఈ అభిషేక విధానం వచ్చినప్పుడు ఎంత కఠినుడినైనా మనం కాపాడుకోగలం. అది పవర్ అంతా, కార్యం అంతా నీ భక్తి వ్యక్తిత్వం మీద ఆధారపడం. ఎవరినైనా మార్చే సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, కానీ ఆ సామర్థ్యాన్ని పరిపూర్ణత చేసుకుంటానికి ప్రయాసపట్ల. అందుకే కార్యాలు ఇండ్లలో జరగట్ల. దాని గురించి మనం ఆలోచించాలి. దాదాపు 90% భౌతికపరమైన రోషాలు కనబడటమే చూస్తున్నాం మనం. అవి ఎందుకు కనబడాలి? నీలో ఒక ప్రత్యేకత కావాలి కదా. ఈ లోకంలో రక్షించబడిన ఇశ్రాయేలు ఎలాగో వాళ్ళని పోలిన వారు ఎలాగో లేరో, నిన్ను పోలిన వారు ఉండకూడదు. ఇంకంతే. నీ ప్రవర్తన విధానం అభిషేక నియమంలో ఉన్నప్పుడు నువ్వు అద్భుతం చూస్తావు. ఇంకంతే. నేను కానీ మీరు కానీ కొన్ని పర్యాలు ఏం చేస్తామంటే, మన శరీర తత్వాన్ని, ఒక రోషాన్ని కదా, అహంని, డాంబికాన్ని, హెచ్చింపుని ఇవి ప్రదర్శిస్తాం మన మాటలతో, మన ఫీలింగ్స్తో. ఆ రోషం, ఆ కోపం, ఆవేశాన్ని చూయిస్తాం. అవి రాకూడదు.
అవి చావాలి, అవి పాతి పెట్టబడాలి. అభిషేక నియమం, ఆత్మ ఫలాలు మనలో నుండి కనబడాలి. మొత్తాన్ని పోగొట్టుకున్నాడు సౌలు రాజు. ప్రజలనేమో కాపాడాలి. ఇప్పుడు లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను ఆత్మ నియమంలో బ్రతికించాలి, ధర్మశాస్త్రంలో బ్రతికించాలి. ఎవరని దేవుడు తేరు చూసినప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం ఈలోపు అపొస్తలుల కార్యంలో ఒక మాట పేతురు గారి ద్వారా, పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడతాడు. అదే ఎవరికన్నా జ్ఞాపకం ఉంటే తనకంటే శ్రేష్ఠుడు హృదయానుసారుని ఒకటి ఏర్పాటు చేసి, ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి రెఫరెన్స్ అన్నమాట. అపొస్తలుల కార్యం చూడండి, అది 13 చూడండి, అందరు తీయండి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ ఏం జరిగిందంటే తరువాత నాన్న ఒక్క చిన్న 21 నుంచి చదువుతున్నావా? కాదుగా, చూడండి ఇక్కడ అంతా. ఇక్కడ కొంత రాజు కావాలని కోరగా దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును, అది బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ రోజున నీకు నాకు కావలసింది, దేవుడు దావీదును కనుగొన్నట్లుగా నిన్ను నన్ను కనుగొనాలి. ఆయన తేరు చూసినప్పుడు మనము ఆయనకు ప్రియమైనటువంటి కుమార్తెలంగా, ప్రియమైనటువంటి కుమారులంగా కదా. ఈ అనుభూతిని, ఈ అర్హతను మనం సంపాదించాలి. మన రౌద్రంతో, మన మాటలతో మనకు హోదాలు, పదవులు, పెత్తనాలు, అభిషేకం రాదు నాన్న, రాదు. మన వినయ విధేయతలను బట్టి, పవిత్రత యథార్థతను బట్టి దేవుడే మన దగ్గరికి వస్తాడు. దావీదు ఎల్లలా, వినండి, ఇక్కడ తేటగా వ్రాయబడింది. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడు దావీదును, అది అర్థం. ఒక్క నిమిషం నాన్న, ఎవరిని కనుగొన్నాడు? వెతికి దావీదును కనుగొన్నాడు దేవుడు. నిన్నెందుకు కనుగొనకూడదు? ఆ స్థానం నువ్వెందుకు సంపాదించుకోకూడదు? నీ కుమారుని ఎందుకు కనుగొనకూడదు? ఆ స్థానం ఆ బిడ్డ సంపాదించుకునేటట్లుగా నువ్వెందుకు దావీదు తల్లి దావీదుని ప్రిపేర్ చేసినట్లుగా, సమూయేలు తల్లి సమూయేలుని ప్రిపేర్ చేసినట్లుగా నువ్వెందుకు అలాగ సిద్ధపరచకూడదు? నువ్వు రక్షణ పొందుకున్నావు, నువ్వు నమ్ముకున్న దేవుడు చేతగానివాడా, చేయలేనివాడా, సామర్థ్యం లేనివాడా? ఒక్కసారి ఇది కూడా మనం పరిశీలన చేసుకోవాలి. అది అనుభవంతో చెప్తున్నాను. కుటుంబ వ్యవస్థలో కన్నీరు విడిచిన గడియ ఉంది. నేను నా భార్య ఎన్నో పర్యాయాలు చెప్పాను, చేతులు పట్టుకొని కన్నీరు విడిచి ప్రభువుని అడిగాం. వంకర టింకర చిన్న భిన్నమైన పరిస్థితిని దేవుడు తిన్నగా మార్చాడు. స్తోత్రం, హల్లెలూయా. కనుక మన దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన ఏమైనా చేయగలడు. అది నువ్వు సొంతం చేసుకుంటానికి కొద్దిగా ప్రయాసపడాలి. కుటుంబ వ్యవస్థ సరిచేయబడటానికి పొడి ప్రార్థనలు పనికిరావు, పెదవుల ప్రార్థనలు పనికిరావు కదా, పై ప్రార్థనలు పనికిరావు. అన్నావలే హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాలి, కన్నీరు విడవాలి కదా. నాదు ప్రాణము తల్లాడిల్లాగా ఊదిగంతము లా నుండియేగా, నాదు ప్రాణము తల్లాడిల్లాగా
భూదిగంతములా నుండి ఏగా మొర్రపెట్టు చుంటినికేగా మొర్రపెట్టు చుంటినికేగా నీ కొరకేను వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా ప్రభు మొర వినవా ప్రభు మొర వినవా నీ కొరకేను వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా. స్తోత్రం, హల్లెలూయా. అది ప్రాణం తల్లడిల్లాలి, మొరపెట్టాలి ఆయనకి. ఈవేళ మీలో చాలామంది పరీక్షలు చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. వస్తున్నాం. పౌలు గారి మాట నాకు ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఓ ఇశ్రాయేలారా, దేవుని ఎడల మీకున్న ఆసక్తి ఒకే, అయితే మీ ఆసక్తి ఎలాంటిది కాదు, అది అందరూ నాతో సహా గుర్తుపెట్టుకో. నా పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలి, నా మనవడు అంత వాళ్ళు నేను అనుకున్నాను అనుకోండి, ఓకే, మంచిది, తప్పు లేదు నానా, తప్పు లేదు. సేవకులు తన తర్వాత తన పిల్లలు అవ్వాలని, వాళ్ళ ఆ స్థితిని పొందుకుంటానికి, సంపాదించుకుంటానికి నేను నా భార్య హృదయాన్ని కుమ్మరించి సరైన రీతిగా ప్రార్థన చేయాలి. ముందు నా మీద నేను చెప్పుకుంటున్నాను, ఒకళ్ళు ఎందుకు చేయాలి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, పాతగుంటలో గిరిజయం అనే ఒక ప్రార్థన ఉంది. ప్రకాష్ గారు, భాగ్యము గారు వాళ్ళు దంపతులు, నాకు బాగా తెలుసు. నేను చిన్నప్పుడు 10th ఏంటో చదువుతున్నాను, అక్కడ చూసా. బాగా లోతుగా డౌన్లో ఉండేది మందిరం. అక్కడ ఆ తాటాకు పాకలో సేవ జరిగేది. ఇప్పుడు సేవ చేస్తున్న కుమారుడు చాలా ఇబ్బంది పెట్టాడు. చాలా పోరాటాలు జరిగినాయి. బాగా ప్రయాసపడ్డారు, కన్నీరు విడిచారు, ప్రార్థన చేశారు. దేవుడు తీసుకెళ్ళిపోయాడు ఇద్దరిని, ఒకళ్ళ తర్వాత ఒకరిని. ఇప్పుడు ఆ కన్నీరు, ఆ ప్రార్థన వ్యర్థం కాల. ఆయన తన కుమారుడు, ప్రభు కుమారు, ఉన్నతమైన సేవకు అయిపోయాడు. గొప్ప పరిచర్య. ఒకసారి కామెంట్ పెట్టా, పేరెంట్స్ ప్రేయర్ నాన్నది. చాలా హ్యాపీ అయ్యాడు. థ్యాంక్స్ అన్న అన్నాడు. కొన్ని మనం సంతోషించాలి. కొందరు ఎదుగుతుంటే అభివృద్ధి చూసి అసూయ పడకూడదు. ఏంది వీడు అప్పుడు అట్టున్నాడు, వాళ్ళ నాన్న ఉన్నప్పుడు అసలు ప్రార్థన చేసేవాడు కదా, ఇప్పుడు ఏంది ఎక్కువ పోతాడు అనకూడదు. వాళ్ళ ప్రార్థన ఫలం కనబడుతుంది కనుక సంతోషించాలి. గొప్పగా దేవుడు ఆ స్థానాన్ని అనుగ్రహించాడు. ఇవి ఎన్నో ఉన్నాయి, మనం చెప్పుకుంటూ వెళ్తే. అది అవసరం. మన ఫ్యామిలీ విషయమై ఆధ్యాత్మికపరమైనటువంటి అభిషేకంతో, భారంతో మనం ప్రార్థన చేయాలి. అప్పుడు మనం తప్పక కార్యాన్ని చూస్తాం. అది ఈ మాట ఎంత పవర్ఫుల్గా ఉందండి కదా. దావీదును కనుగొంటిని. అది మనల్ని కనుగొనాలి. దేవుడు ఏమైనా పక్షపాత? దావీదు మీదే ప్రేమ మన మీద లేదే అండి. ఆయన సంపాదించుకున్నట్లుగా స్థానం దేవుడి దగ్గర నువ్వు నన్ను సంపాదించుకోవాలి. కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన, అది అర్థమవుతుందా? అభిషేకం అనేది అందరి మీదకి రాదు. దేవునికి ఇష్టానుసారుడైన స్త్రీగా, పురుషునిగా ఎవరుంటారో వారి మీద దైవాభిషేకం ఉంటుంది. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతను గూర్చి, ఏందండి అసలు ఈ మాట? ఒక వ్యక్తిని గూర్చి దేవుని సాక్ష్యం కదా. ఇలా కొందనే చూస్తున్నాం. యోబు గారు, మోషే గారు, దానియేలు గారు కదా, వీళ్ళని చూస్తున్నాం. అసలు ఈ పులకించిపోతాం హృదయం ఇవి చదువుతుంటేనే. ఏంటండి
ఇది కొద్దిగా నేను చెప్తున్నాను. దేవుని ప్రేమ లోతుల్లోకి రండి, ఆత్మీయ లోతుల్లోకి రండి. భౌతిక సంబంధమైన రోషాలను, ఆవేశాలను, మాటలను కట్టిపెట్టండి. నోటికి ప్లాస్టర్ వేయండి, చెవులు మూసేసుకోండి. ఇది మన గాంధీ తాత గారు అన్నట్టుగా చూడకుండా చెడును కళ్ళు మూసుకుంటాం, చెడు వినకుండా చెవులు, మాట్లాడకుండా ఏముందండి అంటే ఆయనకి బైబిల్ టచ్ ఉంది ఆయనకి. కనుకనే చాలా తెలివైనోడు ఆయన. ఈ బ్రిటిష్ వాళ్ళు యేసుప్రభుని ఎరిగినోడు, బైబిల్ తెలిసినోడు కాబట్టి వీళ్ళని బాణాలతో, కత్తులతో, ఖడ్గాలతో కాదురా బాబు, శాంతిగా వీళ్ళని ఎదిరించాలని, హింస కాదు అహింస మార్గానికి వెళ్ళాలని సత్యాగ్రహం మొదలుపెట్టాడు, ఉపవాసం చేయడం మొదలుపెట్టాడు. అది చూశారు, భయం వేసిన వాళ్ళకి. ఉపవాసాలు ఉన్నప్పుడు దేవుడు చాలా కార్యాలు చేశాడు. లేనిపోయిన మాకెక్కడ ఈ కీడు అరిష్టం కలుగుతుందనని. ఎప్పుడైతే ఈ అహింస, ప్రేమ, ఒక చెంప కొడితే ఒక చెంప తిప్పాలి, ఈ శాంతియుతమైనటువంటి ఉపవాస ప్రార్థన విధానాలు ఎప్పుడైతే మొదలైందో చిన్నగా డౌన్ అయిపోయారు, స్వతంత్రం ఇచ్చేశారు. అర్థమవుతుందా? ఒక మనుషుడే అహింస, సత్యాగ్రహం ఈ నియమాలను చూసి స్వతంత్రం ఇస్తే, నీవు నేను తగ్గించుకొని సమాధానం కలిగి ఉంటే, ప్రేమ కలిగి ఉంటే, దేవుడు మన కుటుంబానికి ఆశీర్వాదాన్ని ఇవ్వడా? ఎందుకని ఇంతకాలం వాక్యం వింటున్నా మనలో శరీర ఆవేశం, ఉద్రేకం, రోషం వస్తుంది కానీ అభిషేకం ఎందుకు రావడం లేదు? ఇది మనం గమనించాలి. ఎప్పటికప్పుడు వృద్ధి పడేయాలి, ఇంకంతే. చిత్రిక పట్టాలి, స్మూత్ అయిపోవాలి. ఈ ముళ్ళ మొద్దు, ఈ కర్ర, అప్పుడే దేవుని ప్రభావాన్ని, ఆశీర్వాదాన్ని మనం చూడగలం. ఇది లేనంత వరకు అభిషేకం దూరంగానే ఉంటుంది కానీ మన మీదకి రాదు. ఇక్కడ ఏమైపోయాడంటే, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు దేవునికి ఇష్టడైపోయాడు. అది అభిషేకం అంటే. దేవునికి ఇష్టమైతేనే అభిషేకం ఆ వ్యక్తి మీద. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతను గూర్చి దేవుని ఊహలు, ఉద్దేశాలు, తలంపులు, ఆశలు ఏమున్నాయో అవన్నీ నెరవేర్చేవాడు. అంటే అర్థం ఏంటంటే, నన్ను అర్థం చేసుకున్నాను. అర్థం ఏంటంటే, అభిషేకం దావీదు మీద నిలిచింది కనుక పౌలయ్య అన్నట్లుగా జీవించువాడను నేను కాను, నా యందు క్రీస్తే. లోపల ఇంకా యేసయ్య ఉన్నాడు పౌలయ్యలో. అలాగే దావీదయ్యలో యెహోవా దేవుడు ఉన్నాడు. ఆయన ద్వారా ప్రేరేపించి పనులు చేయిస్తున్నాడు. మందసం తెప్పించాడు, అది చేయించాడు, ఇది చేయించాడు. ఇదన్నీ కూడా దేవుని చిత్తాన్ని, దేవుని ఆలోచన, దైవ నియమాన్ని దావీదు ద్వారా దేవుడు జరిగిస్తున్నాడు. ఆ స్థితికి మనం రావాలి. అది ఎలాగుండాలంటే, అమ్మా నువ్వు ప్రార్థన చేయ ముందు, మన బిడ్డలు లేక బంధువులు, మిత్రులు ఎంత కఠినులైనా, దేవుని ఎడల అంత విశ్వాసం లేకపోయినా ఆ స్థానం మనం సంపాదించుకోవాలి. అది ఎప్పుడు మనకు వస్తుందంటే, దైవ కార్యాలు చేయడానికి, నెరవేర్చడానికి నువ్వు ఎప్పుడైతే పూనుకొని ముందుకు వెళ్తావో ఆటోమేటిక్గా లోకంలో ఉన్న అన్య జనాంగానికి కూడా నీలో దేవుడు ఉన్నాడని అర్థమైపోతుంది. అంతే. నేను చెప్పాడండి, నేను యెహోవా భక్తుడినని యేసోబు. నేను చెప్పాడా యేసోబు? పోతిఫర్కి ఏమని చెప్పాడా? తీయండి ఒకసారి 39 ఆదికాండం. చెప్పలేదు, కనబడింది. నీలో దేవుని అభిషేకం ఉందని, ఆత్మ నియమం ఉందని నానా నువ్వు చెప్పని అవసరం లేదు. ఒకవేళ హెచ్చుల కొరకు నువ్వు చెప్పుకున్న దానివల్ల ఏం ప్రయోజనం లేదు. నేనంటే ఏమనుకున్నావు? ఆ కళ వచ్చింది, ఈ కళ వచ్చింది, అది నెరవేరింది, అది జరిగిందని ఒట్టొట్టుకి చెప్పుకుంటాం వల్ల ప్రయోజనం కాదు. ఇది కావాలి. చదువురా.
అది యెహోవా యోసేపునకు తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతులు యెహోవా సఫలము చేసిననియు అతడు యజమానుడు. అది ఏమండి, యజమానుడు ఏం చేశాడంట? చూచాడు. అర్థమైపోయింది. అతని మైండ్ తెరవబడింది, కళ్ళు తెరవబడ్డాయి, అర్థం చేసుకున్నాడు. బాబోయ్, యవనుడు సామాన్యుడు కాదు, హెబ్రీయుడు. ఇతను ఒకవేళ ఒంటరిగా ఉన్నా ఇతను అన్ని విధాలుగా ఇతనికి జయాన్ని దీవెన కలుగు చేయటానికి వాళ్ళ యెహోవా దేవుడు అతనికి ఏమై అన్నాడు? అది ఇది ఈ లాజిక్ మీరు తెలుసుకోండి. అది నేను చెప్పేది. కొద్దిలో మనం మిస్ అయిపోతున్నాం. కొద్దిలో దావీదు అన్నట్లుగా కాలు జారిన చోట నేను ఉన్నానని కొంచెం ఎడవన్నట్టుగా పడిపోవడానికి. ఆ కొంచెం ఎడవైన ఎందుకు పడిపోలేదంటే దేవుడు పట్టుకున్నాడు. మనం దీవించబడటానికి కొద్దిగే. అదేంటంటే నీ మాట, నీ తలంపు, నీ రోషం, నీ ఆవేశం, నువ్వు వెళ్ళవలసిన స్థానాన్ని, నువ్వు పొందుకోవలసిన ఆశీర్వాదాన్ని పొందుకోకుండా బ్రేక్ ఆపేస్తుంది, అడ్డమైపోయింది. ఇది టోటల్గా మనం అందరం తెలుసుకోవలసింది ఏంటంటే, ఒక్కసారి మన శరీర ఆవేశాన్ని అణిచివేయాలి. ఇవన్నీ అక్కడ ఆపేయాలి. స్టాప్, ఆగు. నా ప్రభువు సాత్వికుడు, దీన మనసు గలవాడు. ఆయనే అన్నారు కదా, నా కాడి మీ మీద ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి, నాకు అది ఉంది చాలు, నాకు ఆ కాడి కావాలి. అహంకారం, రోషం, దురుసుతనం నాకు వద్దు, యేసు రక్తమే చేయి. అభిషేకం కొరకు మనము దేవునికి ఇష్టానుసారులమైపోవాలి. అది అభిషేకం మన ఎదుటే ఉంది. అది రిసీవ్ చేసుకుంటానికి దేవుని ఇష్టాన్ని సంపాదించుకోవాలి, దేవునికి ఇష్టమై ఉండాలి. ఈమె నా ప్రియ కుమార్తె, ఈమె యందు, ఈ నా కుమార్తె యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. ఇది తీసుకురావాలి. నా లెక్కలు వేరుంటాయి. నేను అది చెప్పు. ఇలాగున్నప్పుడు ప్రతి ఫ్యామిలీ అకుల్లా ప్రిస్కిల్లా ఫ్యామిలీ లాగా అవుతుంది. ప్రతి ఫ్యామిలీ ఫిలోమోన్ ఫ్యామిలీ లాగా అవుతుంది. ప్రతి ఫ్యామిలీ నోవహు ఫ్యామిలీ లాగా అవుతుంది. ప్రతి కుటుంబం కొర్నేలు కుటుంబం అయిపోతుంది. అది ప్రయోజనకరమైన కుటుంబాలు అవి. ఎందుకు? మన ఇంటి పక్కన రక్షణ లేని కుటుంబముగా మన కుటుంబాలు కూడా ఉండటానికి కారణం నువ్వు కదా సిస్టర్, నువ్వు కదా బ్రదర్. దైవ ఇష్టాన్ని నువ్వు పొందుకోలేకపోయావు, దేవుని ఇష్టానుసారమైనటువంటి హృదయాన్ని నువ్వు సంపాదించుకోలేకపోయావు. నీకు ఇష్టమైనట్లుగానే చేస్తున్నా. ఇది నాకు ఇష్టం, ఇది నాకు బాగుంటుంది, ఇది నాకు విలాసవంతంగా ఉంటుంది, ఇలాగుంటే హాయిగా ఉంటుందని క్షణికమైనటువంటి ఆవేశ ఆనందం కొరకు ఆతృత పడుతున్నావు. కానీ శాశ్వతమైన దీవెన అనుగ్రహించేటటువంటి దేవునికి ఇష్టడుగా బ్రతకాలనేటటువంటిది నీకు రావడం లేదు. అది రానంత వరకు నీ కొరకు సిద్ధపరిచి ఉంచిన అభిషేకం దూరం అయిపోతుంది. ఇక్కడ జరిగింది ఏంటంటే, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చని అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. అంటే ఏంటంటే, ఆయన అభిషేకించబోయే ముందు దావీదు గారిని, నాకు ఇష్టంగా ఉన్నాడు, సౌలు ద్వారా నా ఉద్దేశాలు ఏవి కూడా నెరవేర్చబడలేదు. అంతే కదా, సౌలు రాజు ద్వారా దేవుని యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు, కార్యాలు ఏవి కూడా నెరవేర్చబడలేదు. ఇక్కడ అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పే విషయంలోనే అంత నమ్మిక దేవునికి వచ్చిందంటే, తప్పనిసరిగా దావీదు దేవుని ఉద్దేశాలను ఏం చేస్తాడు చెప్పండి గట్టిగా? ఏం చేస్తాడు? అది నెరవేరుస్తాడు. పూర్తి నమ్మకం
పరిశుద్ధాత్మ దేవునికి వచ్చేసింది ఇంకంతే. నీ మీద నా మీద నేను అభిషేకిస్తే నా బిడ్డలు బిలాంలా కారు, పలానా వారిలాగా కారు. వాళ్ళు నా ఉద్దేశాలు నెరవేరుస్తారు. నా అభిషేకాన్ని బట్టి ఉన్నతమైన మంచి కార్యాలు చేస్తారు. అది ఇంక వెంటనే 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 30వ వచనం అక్కడికి వెళ్ళిపోదాం. ఇక్కడ కూడా చూడండి, భలే వాళ్ళు రెడీ అయిపోయారు. యక్షకుమారుల్లో పెద్దోడు, రెండోవాడు, మూడోవాడు ఆకారాలు బాగానే ఉన్నాయి. తోస్తానికి ఆయనే బెత్తరపోయాడు, ఆయనే బోల్తా పడ్డాడు. ప్రవక్త అయిన సమూయేలే, ఆయన కాదు, నాకు ఇష్టానుసారుడు వేరొక వ్యక్తి ఉన్నాడని దేవుడు ఆపాడు. 1 సమూయేలు చూడండి, ఒకసారి చూడండి నాన్న. ఈ కడసారి వాడు వాళ్ళేమో పెద్దోళ్ళేమో సైనికులు, సోల్జర్స్ అయ్యారండో, మిలిటరీ అన్నమాట. ఈనాడు తీసుకెళ్లారు, అడుగులో నెట్టేశారు. ఒకడున్నాడు, ఏం చేస్తానంట ఆయన గారు, గొర్రెలను, అది ఎర్రోడు అప్పవారని గొర్రెలను గాయడానికి పంపారు. ఇక్కడే మనకు అర్థం అవుతుంది. వాస్తవంగా మనం కొద్దిగా ఆలోచిస్తాం. ఇంట్లో ఎవరైనా పేరెంట్స్, అమ్మగాని నాన్నగాని, చిన్నోడు అంటే బాగా ప్రేమ కలిగి కదా, చాలా ప్రేమ కలిగి ఉంటాడు. అల్లారు ముద్దుగా చూసుకుంటారు. అందరికంటే ఒక టిక్కే ఇస్తారు ఆడికి. అట్లుంటుంది కదా. మరి చిన్నోడైనది దావీదుని పోరా అని కష్టమైంది ఆయన చేతికి అప్పగిచ్చారు. గొర్రెలు గాయటం అంటే మామూలు విషయం అయింది. అది అంత తేలిగ్గా, ఎండకు ఎండాలి, వానకు తడవాలి, మంచుకు కదా నానిపోవాలి, అడవుల్లో, కొండల్లో, లోయల్లో తిరగాలి. అంత కష్టంతో కూడిన పని. ఒకటి చిన్న చూపు, 2 అతి కష్టం ఆయన మీద వేశారు. కొల్లగాని పనిని వేశారు. అర్థమైందా? పొట్టుకొచ్చిద్దా నీకు అభిషేకం? వచ్చిద్దా? నువ్వు అందరితో ప్రేమగా ఉంటావు, సమాధానంగా ఉంటావు, మృదువుగా మాట్లాడతావు కనుక నీ మంచితనం చాలామందికి చేతగానతనంగా అలుసైపోతుంది. లెక్క చేయరు కొంతమంది. మంచి కూడా అందరికీ కదా ఇష్టంగా, అది ఉన్నతంగా ఉండదు. అలుసుగా ఉండే బ్యాచ్ ఒకళ్ళు ఉంటారు. నీ మంచితనం ఆశ్రయంగా చేసుకుని చాలా చిన్న చూపు, చులకన చేస్తారు, తగ్గించి మాట్లాడతారు. ఇవి రావాలి ఇంకంతే. అభిషేకం నీ మీదకు రావాలంటే వీటిని అనుభవించాలి. ఈ ప్రయాస, ఈ అనుభూతి లేకుండా దావీదు అభిషేకించబడవాలి. తీసి అవతల పడేసి ఒకడున్నాడు, నాన్న చదువురా, అతడు అందుకు సమూయేలు, అది ఇప్పుడు ఏం చేస్తామంటాను, ఆయన విలువ నంపించాను. అతడు ఇక్కడికి వచ్చు వరకు అది ఒక్క మాట మాట్లాడతాం. ఇది సమూయేలు స్వతహాగా వచ్చింది కాదు, దైవ ప్రేరణ. అది కూడా నేను ఎందుకు చెబుతున్నానంటే, స్వతహాగా వచ్చింది ఏంటంటే పెద్దోడిని అభిషేకించడానికి చూసినప్పుడు. స్టాప్. మనుషులైతే మనిషిని పై ఆకారాన్ని చూస్తాడు, నేనైతే మనిషిని యొక్క హృదయాన్ని పరిశోధిస్తాను. స్టాప్, మౌనం అయిపోయాడు సమూయేలు గారు. ఇంకేమైందంటే దేవుడే ఉంచాడు, స్టేజ్ ఎక్కడ ఉండు, ఓపికతో కూర్చో అన్నాడు. దేవుడు కూర్చోబెట్టాడు. అది నీకు ఒక దీవెన ఇవ్వబోతున్నాడే, అది ఆలస్యమైనా కదా, దూరమైనా దేవుడు తప్పక నీకు చేరువ చేస్తాడు. దిగులు పడిన వేళలలో దరి చేరిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా,
దిగులు పడిన వేళలలో దరి చేరిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడయ్యున్న నీ కృపయే ఆధారం, ఆశ్రయము నా ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామం ఆశ్రయము, తల్లిదండ్రి లేకున్నా బంధుజనులు రాకున్నా, లోకమంత ఒకటైనా బాధలన్నీ బంధువులైన ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడయ్యున్న నీ కృపయే ఆధారం, నాకు తోడు నీడయ్యున్న నీ కృపయే ఆధారం. స్తోత్రం, హల్లెలూయా. కొద్దిగా అర్థం చేసుకోవాలి, దేవుడు మన కోసం మాట్లాడుతున్నాడు. వెయిట్ చేయమని వెయిట్ చేశాడు. నాన్న చదువురా, లోపలికి తోడుకొని వచ్చాను. చూడండి, అతను ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును. అది దావీదయ్య పరిశుద్ధాత్మదేవుడు ఎంత వర్ణిస్తున్నాడో చూడండి. చక్కటి వాడంట, ఎర్రటి వాడంట, ఇంకా రబ్బర్ చక్క చెబుతుండేని భలే అందంగా కనపడుతున్నాడు మన కళ్ళకి దావీదు గారు. అంత అందగాడండి, సుందరుడు. నెక్స్ట్, అతడు రాగానే అది నాన్న కొద్దిగా అట్లా వెళ్దాం, కొన్ని టచ్ చేద్దాం. ఇప్పుడు ఎలా నాన్న, అది కాదు నాన్న, ఎంత అందం ఒకసారి. ఒకటి ఎర్రగా ఉంటాడు, చక్కని నేత్రాలు. చూసారా, ఎంతోడిని ఎవరైనా నిజంగా ప్రేమిస్తే బయటికి పంపిస్తారు. ఇది మనం కొద్దిగా అన్వేషిద్దాం, పరిశీలన చేద్దాం. మన పిల్లలు కానీ మన మానవ సొంతం, ఏంది ఎండకు తీసుకెళ్తున్నావు, ఏంది ఏమైపోతాడు అనుకున్నావు కదా. కొద్దిగా మానవత్వం. మన కుమారులు కానీ కుమార్తెలు కానీ ఇంకా అలాంటి పెద్దోళ్ళు మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ, ఏంది ఇంత ఎర్రటంట్లో కదా, ముంచు పడుతుంటే వర్షం పడుతుంటే ప్రేమ అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇంత అందగాడిని సుందరంగా ఉన్నవాడిని అసలు ఇంట్లో ఎవడు పట్టించుకోవాలి. ఇది కదా దేవుని యొక్క ప్రత్యక్షత. బంధుమిత్రులు లోకం అందరూ త్రోసివేసిన దేవుడు ఆకర్షించుకున్నాడు, దేవునికి ఇష్టడై ఉన్నాడు. గుర్తుపెట్టుకున్నాను, ఈవేళ గుర్తుపెట్టుకోండి. రే బాబు, నువ్వు అమ్మా నాన్న ఏడిపీయటం కాదరా బాబు. అద్దారా ఇద్దారా, ఇచ్చేయరా అచ్చేయరా, మాయ్ అజ్జయ్ ఇచ్చేయి అని వాళ్ళు నీ మీద ఒత్తిడి తేవాలి. అప్పుడు దేవుని సన్నిధి నీకు చేరువుగా ఉంటుంది. నీకు సెల కావాలంటే సెల్లు, అది కావాలంటే అది, ఇది కావాలంటే ఇది, పిస్తా కావాలంటే పిస్తా తెచ్చి పెడితే నువ్వు భ్రష్టుడు అయిపోతావు. ఇంకంతే పో, పనికిమాలిన వ్యక్తి అయిపోతావు. కుమార్తె, దేవుడి ప్రేమ సంపాదించుకో. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా, పెట్టినా పెట్టకపోయినా, వారి ఎడల, పేరెంట్స్ ఎడల వినయము విధేయత. నువ్వు పో, తావిదా నానా గొర్రెలు తీసుకెళ్ళిపో, అక్కడికెళ్ళి ఎదురా ఏంది బాగా మేపు, అక్కడ ఆ లోయలు బాగా ఉందంట గడ్డి పో, ఆ కొండ మీద మేత ఉందంట పో,
ఎర్రటెండలో కూడా తోలుకుంటూ వెళ్ళావు. ఆశీర్వాదం అనేది ఊరకొచ్చిద్దా అనా? కడుపు నిండా తిని, ఏది కావాలంటే తిని, ఎక్కడ కావాలంటే ఆడ పడుకొని, సెలవులు చూసుకొని, టీవీలు చూసుకొని, అవి చూసుకొని, ఇవి చూసుకొని, మంచి బట్టలు వేసుకొని స్టైల్ కనబడినంత మాత్రం అభిషేకం రాదు. చాలా ప్రయాసపడాలి, చాలా తగ్గించుకోవాలి. యూత్ మీరు అవసరం, మీ కుటుంబాలకు అవసరం, రక్షించబడినప్పుడు మీ సంఘాలకు మీరు అవసరం. ఎప్పుడు మీరు సోకులు చేసుకుంటే దేవుడు సాధనాలుగా వాడుకోడు. మీ ఇష్టానుసారంగా ఎలా పడితే అలా ప్రవర్తిస్తే దేవుడు సాధనాలుగా వాడుకోడు. అటు తల్లిదండ్రులకి దగ్గర కష్టపడాలి, ఇటు సంఘములో పెద్దలకు లోబడి ఉండాలి. అప్పుడు ఉన్నతమైన అభిషేకం దావీదు సమూయేలు మీద ఉన్నట్లుగా మీ మీద ఉంటుంది. బడాయి ఉంటుందేమో కానీ మీరు అలాగుంటే భక్తి ఉండదు. ఇవన్నీ కొద్ది సూత్రాలు తెలుసుకొని లోపలికి వెళ్ళిపోండి. ఆ దీవెన ఉన్నతమైంది నిన్ను ఆవరిస్తుంది. అనేకులను నువ్వు అలంకరిస్తావు ఆ దీవెనతో. నేను ఎందుకు బాధపడుతున్నానంటే, అంగట్లో అన్నీ ఉన్న అళ్ళు నోట్లో శని అని ఒక సామెత ఉంది. అన్నీ ఉన్నాయి, స్వీట్లు, హాట్లు, అవే ఏవే ఉన్నాయి. శని అంటే మరి ఏ రోగం ఆయనకి, ఏం తినకూడదు. అలాగే అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు. ఎందుకు నువ్వు దరిద్రురాలు అయిపోయావంటే, పొందుకోకుండా ఉండటానికి శని ఒకటి ఉంది. అది అవిధేయత, అహం, గర్వం కదా, మాట తప్పే విధానం, నిర్లక్ష్యం, బద్ధకం. నీకు రావలసి రాకుండా కట్ అయిపోయినాయి, అడ్డు అయిపోయాయి. ఇది చాలా అవచాట్లు. ఎంత చక్కటోండి ఏంటండి, ఇప్పుడు చదువుతుంటేనే నాకు చాలా బాధ వస్తుంది. ఈ ఎర్రటోడిని, ఈ అందమైన వాడిని తీసుకెళ్ళి అవిడిలో పడేసారంటే ఎంత ప్రేమ చూపించారండి దావీదు మీద వాళ్ళు. ఇక మామూలుగా అయితే ఏడుస్తాం మనం. చదువు నాన్న, వెళ్ళిపోదాం. అతడు రాగానే అది లోకమంతా మనల్ని విలేసిన చిన్న చూపు చూసిన ప్రియ కుమార్తె, కుమారుడా, దేవుడు నన్ను కోరుకుంటున్నాడు. స్తోత్రం, ఆమేన్. అది నీవు లేచి వానిని అభిషేకించమని. అది ఇప్పుడు సమూయేలు ప్రవక్త గారితో దేవుడు చెప్తున్నాడు, నువ్వు లేచి ఏమన్నానా, దావీదుని అభిషేకించమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వారి సహోదరుల, ఇది వినాలి, ఈ మాట వినాలి, వారి సహోదరుల ఎదుట, అది అర్థమైందా? ఏ సహోదరులు, ఏ తండ్రి అతని మీద ప్రేమ, కనికరము, జాలి లేకుండా, అన్నలైతే చిన్న చూపు చూచి ఎగతాళి చేసి త్రోసి వేశారో వారి ఎదుట. అర్థం చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే, ఈ స్థానం పొందుకుంటా అని మీరు తగ్గించుకోండి. దైవ చిత్తములో బ్రతకండి. ఉన్నతమైన స్థితిని దేవుడు ఇస్తాడు. వాళ్ళ ఎదుటే ఏం చేశాడు నాన్న? తైలపు కొమ్ముతో, తైలముతో అభిషేకం చేసి. ఎంత గొప్ప గొప్ప దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వముననచును, గర్విష్ఠుల యొక్క గర్వముననచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా,
యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములు శక్తితో పవర్ నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములు శక్తితో నిలపి రక్షణ కేడము నాకందించి రక్షణ కేడము నాకందించి అక్షయముగా తన పక్షము చేర్చిన అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది యెహోవా యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవే యెహోవా మొరగలు దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవే అన్యజనులలో ధన్యత చూపుచు అన్యజనులలో ధన్యత చూపుతూ హల్లెలూయా స్తుతి గానము చేసేద హల్లెలూయా స్తుతి గానము మొదటి వచ్చిన పాడతాం మొదటి వచ్చిన నా శత్రువులు నన్ను చుట్టినను మరణపు పాశము కట్టినను నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరి కట్టినను వరదవలే భక్తి హీనులు పొర్లిన వరదవలే భక్తి హీనులు పొర్లిన విడువకనలు ఎడబాయని దేవా బదలకనను ఎడబాయని దేవా యెహోవా నా బల స్తోత్రం గ్లోరీ నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఇది అభిషేకం అంటే అందరి ఎదుట ఏం చేశాడు నాన్న తైలముతో నెక్స్ట్ నాటు నుండి అయినా ఉంది ఆ రోజు నుంచి అనమాట యెహోవా ఆత్మ దావీదు మీదికి అది సీరియల్ అనమాట వచ్చేది వచ్చే నెలలో చెప్పుకుందాం అప్పుడు నుంచి దావీదు మీదకి యెహోవా ఆత్మ ముందు ఇది పొందుకోండి దేవుని ఆత్మ బలముగా మన మీదకి వచ్చే స్థితిని ముందు చూడండి ఈ మెట్టెక్కండి తర్వాత దావీదు ఆత్మ ద్వారా ఏమేం చేశాడో మీకు తెలుసు అయినా దేవుడు ఆత్మ ద్వారా నాతో మాట్లాడినప్పుడు ఆ వర్షన్ ఆ ఉద్యమం వేరుంటుంది అది
అపోస్తుల బోధన ఎందుకు అన్నారంటే మనం బైబిల్ చదువుకుని పడుకోవచ్చు. ఈ వారం ఇది చదివానండి. అపోస్తుల ద్వారా పిలువబడి పంపబడినటువంటి వారి ద్వారా వాక్యం వినడం, అభిషిక్తుల ద్వారా అది ఆశీర్వాదం, ఆత్మబలం, ఉజ్జీవం, ఆధ్యాత్మికతలో అభివృద్ధి, స్థిరత్వాన్ని కలిగిస్తుంది అన్నమాట. కాబట్టి ఒక్కసారి మనకు మనమే పరిశీలన చేసుకుందాం. మనం ఏం చేయగలుగుతున్నాం? దావీదు అంత ఘనతను పొందుకోవటానికి ఒకప్పుడు తన సొంత వారు, ఇంటి వారు, తన ప్రదేశంలో తనకున్న స్థానం ఉన్నతమైందా? ఎంత కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు, తృణీకరించబడ్డాడు. మనుషుల చేత తృణీకరించబడ్డా, తక్కువవాడైనా, చిన్నవాడైనా, చివరివాడైనా, మొదటివాడు కడపటివాడు అన్నాడు. కడపటివాడు ఏమయ్యాడు? మొదటివాడే అభిషేకాన్ని పొందుకున్నాడు. మనం కూడా ఒకవేళ పరిస్థితి వీరి ద్వారా శూన్య స్థితిలో, తగ్గింపులో, త్రోసివేయబడి స్థితిలో మనం ఉన్న దేవునిలో మనం సరిగా ఉన్నామా లేదా? దేవునికి దావీదు వలె ఇష్టలుగా ఉన్నామా లేదా పరిశీలన చేసుకుని, దావీదు ఎలాగూ దేవుని హృదయానుసారుడో, ఇష్టానుసారమైన మనసు గలవాడో, ఒకవేళ మన మనసులో ఏదైనా తేడా ఉంటే దేవునికి ఇష్టంగా మలుచుకుందాం. ఆ స్థితిని, స్థానాన్ని సంపాదించుకొని దావీదు అభిషేకం పొందుకున్నట్లుగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన. ఓకే.